నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను వినడానికి ఏం లేదమ్మా. నా మాట విని ప్రేమను వదిలేసుకుంటావో ఇంటి నుంచి వెళ్ళిపోతావో అంతా నీ ఇష్టం. అది కాదండి. నీకున్నవి రెండే దారులు. ఒక్క నిమిషం ఆలోచించండి. బుజ్జి, ఆపండి ఆపండి కాస్త. బుజ్జి, బుజ్జి, అమ్మాయి పెళ్ళై 2 నెలలవుతుంది. ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతారండి? నాకు నా కూతుర్ని చూడాలనుంది. అసలే ఈరోజు దాని పుట్టినరోజు. ఏం మాట్లాడరేంటండి? ఈ మధ్య అమ్మాయి అమ్మాయిన ఫోన్ చేసిందా? దాని నంబర్లన్నీ బ్లాక్ చేస్తే ఎలా చేస్తుంది? అలా అని కలవడానికి ఇంటికి కూడా రాదా? వచ్చినప్పుడల్లా మొహం మీద డోర్లేశారుగా. నా కోపం వస్తే ఓ పట్టానికి పోదని దానికి తెలుసు. వచ్చి నాన్నను బుజ్జగిస్తే మాట్లాడకుండా ఉంటానా? మాట్లాడతాను కదా. అన్నీ మర్చిపోయి అమ్మాయిని అల్లుడిని ఇంటికి పిలుద్దామండి. సరే, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో, మనమే వెళ్ళి కలుద్దాం. అలాగేనండి. బండి మాత్రం భలే ఉంది కదా. సేమ్ ఇలాంటి బైకే కొందాం అనుకున్నా. నీకు చెప్పా కదా, కరిస్మా XMR 2023 మోడల్. నా డ్రీమ్ బైక్ ఇది. ఐ నో. పద, లెట్స్ గో ఫర్ ఎ రైడ్. పక్కనా? ఏమైంది అంటే ఈ గిఫ్ట్ మనకొచ్చిందే అంటావా? అంటే ఈ ఏరియాలో ఇంకెవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారంటావా? అయి ఉండొచ్చు. మూర్తి గారికి బుర్ర తక్కువే. ఓయ్, మరేంటి చెప్పు? మన ఇంటి ముందు పార్క్ చేసి వెళ్ళారు అంటే మనకే కదా. గిఫ్ట్ ఎవరిచ్చారంటావు? అదే ఇలా డిస్కస్ చేస్తే అర్థం కాదు. అలా బయటికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు? గుడికి. బా, నిన్నే వెళ్ళాం కదా. బండికి పూజ చేయించాలి కదా. సరే పద పదం. వెళ్ళాలంటే ముందు స్నానం చేయాలి. పద. ఓయ్, నేను వెళ్తా స్నానంకి. లేదు, ముందు నేనే వెళ్తా. నీకు చాలా టైం పడుతుంది. అందుకే నేనే వెళ్తా. నేను వెళ్తా. నేనే వెళ్తాను. అలా అని చెప్పి నువ్వు చిల్లోతో కూర్చోకు. మామ్సింగ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయి. అప్పుడంటే మన ఇంట్లో వాటర్ రావట్లేదని వెళ్ళాను. అస్తమానం వెళ్తే బాగోదు. పైగా ఉస్కి బీవీ హే. వెళ్ళి చేయిపో. మామ్సింగ్ జీ, ఎక్కడ పెట్టానబ్బా, కనిపించట్లేదు. ఏమండి, ఏమైంది? అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఫోన్ దగ్గరలో లేదేమో. ఎందుకు కంగారు పడతారు? ఫోన్ దగ్గరలో లేదో, మనతో మాట్లాడడం ఇష్టం లేదో. అలా ఏమై ఉండదు. ఈరోజు దాని పుట్టినరోజు కదా, అల్లుడితో కలిసి ఎక్కడికైనా బయటికెళ్ళి ఉంటుంది. వాళ్ళెక్కడుంటారో తెలిసినోడు ఒకడున్నాడండి. ఎవరు? ఏంట్రా లేచిపోయారా? మన దగ్గర రండిరా, పెళ్లి చేసేస్తాం. మన పని అదే కదా. మామయ్య కాల్ చేస్తున్నాడేంటి? హలో మామయ్య, ఇదే ఇల్లు. పదండి. అమ్మో, ఏం పెంట అవద్దు ఇప్పుడు.
మనీష్ కొత్త బైక్ కొన్నట్టు నాకు చెప్పనే లేదు. పదండి మామయ్య. బుజ్జి, అమ్మా నాన్న బావా నన్ను కూడా పిలవే. అంతేలే, పెళ్లి చేసుకున్నంత వరకు నా హెల్ప్ కావాలి. తర్వాత కాల్ లేదు, మెసేజ్ లేదు. బండి కొన్నట్టు కూడా చెప్పలేదు. ఎరా మామయ్య నువ్వు వచ్చిన పని ఏందిగా? అయిపోయింది మామయ్య. ఓకే. ఓ ఛీ. నాన్న రండి. అమ్మా రా. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అమ్మా? ఎంత మిస్ అయినా తెలుసా మిమ్మల్ని? మేం కూడా రా, చాలా కూర్చో. మిస్ అయ్యామే. ఆ, నాన్న ఎలా ఉన్నారు? నాన్న నన్ను క్షమించండి నాన్న, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు. కానీ మనీష్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మనీష్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మీ అంత బాగా చూసుకుంటున్నాడు. ఒక్కసారి మనీష్తో మాట్లాడి చూడండి నాన్న, మీకే అర్థమవుతుంది నేను ఎందుకంత నమ్మొచ్చానో. ఇంతకీ అల్లుడెక్కడమ్మా? దరిద్రపొట్టు బాత్రూమ్. ఛీ, ఈ మాంసింగడ బాత్రూంలో స్నానం చేయడం కంటే సులభ్ కాంప్లెక్స్లో స్నానం చేయడం బెటర్. నమస్తే అత్తయ్య. నమస్తే మావయ్య. బాగున్నారా? మాంసింగ్, బాతింగ్, టైం సేవింగ్. వచ్చేస్తాను. ఏంటి ఇది? వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మొత్తం అందరి ముందు పరువు తీసేసావు. త్వరగా రెడీ అయ్యరా. మిర్చి సినిమాలో ప్రభాస్లా కనిపిద్దాం అనుకుంటే సౌర్యాలో రణబీర్ కపూర్లో ఇచ్చా. ఛే, ఇప్పుడే ఇద్దరం గుడికి వెళ్దాం అనుకున్నాం. అంటే ఇంట్లో ఒక వాష్రూమే ఉంది కదా, హ్మ్, అంటే ఇద్దరం రెడీ అవ్వడానికి లేట్ అయిపోతుందని పక్కింట్లోకి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎవరైనా పక్కింటికి టీవీ చూడ్డానికి వెళ్తారు, లేదా భోజనం చేయడానికి వెళ్తారు. మరి స్నానం చేయడానికి వెళ్ళడం ఏంటే? మామ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచోళ్ళమ్మా, పంజాబీస్. హ్మ్. సర్లే గాని కిచెన్ ఎక్కడా? ఇక్కడే పక్కనే. నాన్న కాఫీ? నాకు తెలుసు నాన్న, నా కాఫీని మీరు చాలా మిస్ అవుతారని. ఇప్పుడే తీసుకొస్తాను. ఓ కప్స్ పట్టుకొస్తా ఆగు. కాఫీ పౌడర్. నాకు తెలుసు, నాన్నకు ఒక స్పూన్, నీకు 2 స్పూన్లు అంతేనా? హ్మ్. చూసావా, నాకు తెలుసమ్మా. బుజ్జి, హ్మ్? హ్యాపీగా ఉన్నావా? నాకేంటమ్మా, నేను బిందాసున్నా. అబ్బాయి బాగా చూసుకుంటాడా? చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. మీ అంత బాగా చూసుకుంటున్నాడని చెప్పానా? హ్మ్. సారీ మా, నీ మనసు తెలుసుకోలేకపోయాము. అయ్యో అందులో ఏముందమ్మా, ఇప్పుడు మీరు వచ్చారు కదా, నాకు అది చాలు. అమ్మా ఆ బైక్. మూర్తి గారు, ఉమ్, మూర్తి గారు. ఆ, నాన్న నాన్న నాన్న, మిమ్మల్ని కాదు, మూర్తి గారు అని నన్ను ముద్దుగా పిలుస్తుంటారనమాట. నేను రావు గారు అని పిలుస్తుంటాను. ఏ మూర్తి, హ్మ్. అబ్బో చచ్చాను. మనీష్, నీకేమైనా పిచ్చా? మూర్తి గారు అని పిలుస్తున్నావు? నిన్ను అలాగే కదా పిలిచేది. ఇప్పుడు ఇంట్లో ఉన్న మూర్తి గారు మా నాన్న, అది మర్చిపోకు. నువ్వు ఆయన్ని పిలుస్తున్నావు అనుకుంటున్నారు. నాకు కావాల్సింది అదేలే. ఏంటి? ఏం లేదు. కాల్ మీ రాధిక. ఓ అది కదా నీ పేరు? చాలా రోజులైంది విని. అయినా కష్టమే. అయితే సావు. వెయిట్ 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 బండి గిఫ్ట్ ఇచ్చింది. తెలీదు,
అయినా ఇప్పుడు అదా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని కలవడానికి వచ్చారు, నువ్వు దాని గురించి పట్టించుకోకుండా బైక్ గురించి అడుగుతున్నావు. అట్లీస్ట్ మా పేరెంట్స్ వచ్చారు, మీ పేరెంట్స్లా కాదు. హలో, నీ పేరెంట్స్ నీ బర్త్డే కాబట్టి వచ్చారు, నా పేరెంట్స్ నా బర్త్డేకి వస్తారు. అచ్చా అవునా? ఆ, లాస్ట్ వీకే కదా తమరి బర్త్డే, కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆ, అప్పుడంటే మనం ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులైంది, కోపం తగ్గుద్దా? నెక్స్ట్ బర్త్డేకి చూడు రచ్చ చేస్తారు. చేస్తారు చేస్తారు. బాగా చూసుకుంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నావు, నా పేరెంట్స్ నా బర్త్డేకి రాకపోతే నేను ఇష్టం లేదా? మనీష్, డోంట్ టాక్ రబ్బిష్. రబ్బిషా? నేను మాట్లాడేది రబ్బిషా? అంటే మీ వాళ్ళు వచ్చారు కాబట్టి మీ వాళ్ళు గొప్పవాళ్ళు, మా వాళ్ళు రాలేదు కాబట్టి మా వాళ్ళు వేస్టా? నేను అలా అనలేదు. మరి ఎలా అన్నావు? అమ్మా, కాఫీ తీసుకోండి బాబు. అయ్యో బా అత్తయ్య. ఇవన్నీ నేను చూసుకుంటాను కదమ్మా. ఆ, అంటే మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉంటేనో అలా ఏం లేదులేమా. తీసుకో బాబు. వద్దండి. మొహమాట పడకు బాబు, తీసుకో. మొహమాటం లేదత్తయ్య, నేను కాఫీ తాగను, టీ అయితే తాగుతాను. ఓ సారీ, నాకు తెలియదు కదా బాబు. పర్లేదండి, పాలను మిగిలితే చేసేయండి. ఏ, చేసుకుంటా. సరే. ఎందుకంత చిత్రీ ఫిల్లలో బిహేవ్ చేస్తున్నావు? డోంట్ మెస్ దిస్ అప్. బయటికి రా. మీ ఇంట్లో వాళ్ళు ఎలా నేను నీ సంగతి చెప్తా. మాట్లాడేదొకటి. మ్. నాన్న, నిన్న గుళ్ళో బాబాయ్ని చూశాను నాన్న. ఆయన కూడా నన్ను చూశారు, కానీ ఎందుకో పలకరించలేదు. లేదంటే బొట్టు పెట్టి తీసుకెళ్లి భోజనాలు పెడతారా? మీ మానాన్న మీరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, మా సంగతి ఏమైనా ఆలోచించారా? చుట్టాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు మా గురించి ఏమైనా ఆలోచించారా? అవును, మీ పెళ్లికి ఒప్పుకోలేదు, అలా అని ఎప్పటికీ ఒప్పుకోమని కాదు కదా. సారీ నాన్న. సారీ నాన్న. ఉమ్? సారీ మావయ్య. గారు, మావయ్య గారు. మీ నాన్నంటే ఏం మాట్లాడు? వెళ్ళి ఇదొకటి మాట్లాడు. నేనేం మాట్లాడను? వెళ్ళు, వెళ్ళి మాట్లాడి బాండ్ పెంచుకో. మ్. కింద కూర్చో. అమ్మా. ఉమ్. మావయ్య గారు, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారంటారు? మ్. బా. నాన్న, మనీష్కి మీలాగే జనరల్ నాలెడ్జ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, రోజు న్యూస్ చూస్తూ ఉంటాడు. యా యా. అవును బాబు, మీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరన్నా వచ్చారు ఇక్కడికి? లేదు నాన్న, ఫస్ట్ మీరే వచ్చారు, మీరే మాట్లాడారు. ఏ బాబు, మీ వాళ్ళకింకా కోపం తగ్గలేదా? అసలు ఇంకెంతకాలం ఈ పంతాలు పట్టింపులు? అంటే ఆంటీ అది అందరికీ మీలాంటి జాలుగును ఉండదు కదమ్మా. కరెక్టే కదా? వాళ్ళ మనసులు కూడా మారతాయిలే, మృగాలకు మాత్రం మనసు ఉండదా ఏంటి? మృగాల? హా. యా, మృగాలే. మనీష్, వెళ్ళి చికెన్ తీసుకొనిరా. హే, ఇవాళ సాటర్డే కదా, హా. నేను నాన్ వెజ్ తిన్నుగా. నువ్వు తినవు, కానీ మా వాళ్ళు తింటారు. నాన్నకి నేను చేసిన చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఏ నాన్న, వెళ్ళి 1 kg పట్టుకొనిరా. కానీ వెళ్ళు. ఓకే. బాబు, ఆ? మీరేమీ అనుకోకపోతే కొంచెం లివర్ పట్టుకొస్తారా? మావయ్య గారికి చాలా ఇష్టం. సరే అండి. బండి బాగుంది బాబు, ఎప్పుడు కొన్నారు? నాన్న, బైక్ కొత్త మోడల్లా ఉంది కదమ్మా, ఎంత పడింది? ఈ బండి మీరిచ్చింది కదా? నేనా? లేదే. అంటే మీరు కొనలేదా? లేదు మావయ్య, మార్నింగ్ ఇంటి బయట ఉంది, వెడ్డింగ్ గిఫ్ట్ అని రాసుంటే మీరిచ్చారనుకున్నాం. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? మీరే ఇచ్చారనుకున్నాం నాన్న. నేను ఇవ్వలేదమ్మా.
మా అమ్మ నాన్న Click on the link in the description below and check out the new Hero Charisma XMR and start booking. If you like this video, do like, share and comment. And don't forget to subscribe virally. అంకుల్ గుడ్ మార్నింగ్. పొద్దునే లేచిపోయింది. ఎవరు మీ ఆవిడ? నై నై నీది పొద్దునే నిద్ర లేచింది. ఏమి స్పెషల్? हमारा शादी होके 2 महीना हो गया. అచ్చా హ్యాపీ మంత్ వర్సరీ. థ్యాంక్ యూ హ్యాపీ సెకండ్ మంత్ యానివర్సరీ. థ్యాంక్ యూ. Thank you. యానివర్సరీ అంటేనే 1 year తర్వాత అని అర్థం. మధ్యలో 1 month 2 month యానివర్సరీ ఏంటయ్యా? అయితే మంత్ వర్సరీ.